ఢిల్లీ హైకోర్టు జడ్జి ఇంట్లో బయటపడ్డ నోట్ల సంచులు. జస్టిస్ యశ్వంత్ వర్మ గారు 2021 అక్టోబర్ నుండి ఢిల్లీ హైకోర్టులో జడ్జిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అయితే మార్చి 14వ తేదీన ఆయన ఇంట్లోని స్టోర్ రూమ్ లో భారీ మంటలు చెలరేగాయి. ఆ మంటలను ఆర్పడానికి వెళ్లిన ఫైర్ సిబ్బంది 3-4 బస్తాలలో సగం కాలిపోయిన నోట్లను గుర్తించారు. ఈ విషయాన్ని పై అధికారులకు చెప్పడంతో ఈ కేసును ప్రాథమిక విచారణ జరపాలని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ సంజీవ్ ఖన్నా గారు ఢిల్లీ హైకోర్టు చీఫ్ జస్టిస్ డీకే ఉపాధ్యాయ గారిని ఆదేశించారు. తర్వాత జస్టిస్ యశ్వంత్ వర్మ గారి ఇంటిని పరిశీలిస్తే స్టోర్ రూమ్ లో 3-4 బస్తాలలో సగం కాలిపోయిన నోట్లు దొరికాయని, ఆ స్టోర్ రూమ్ లోకి ఇంట్లో నివసించే వ్యక్తులు, పనిచేసేవారు, తోటమాలి మాత్రమే వెళ్లేవారని ఇన్వెస్టిగేషన్ లో తేలింది. జస్టిస్ యశ్వంత్ వర్మ గారిని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ మరియు ఢిల్లీ హైకోర్టు చీఫ్ జస్టిస్ కొన్ని ప్రశ్నలను అడిగారు. ఆ ప్రశ్నలకు సమాధానంగా ఆయన ఏమన్నారంటే, అగ్ని ప్రమాదం జరిగినప్పుడు తాను మధ్యప్రదేశ్ లో ఉన్నానని, మార్చి 15వ తేదీన సాయంత్రం ఢిల్లీకి తిరిగి వచ్చానని, అలాగే అగ్ని ప్రమాదం జరిగిన సమయంలో తన కుమార్తె సిబ్బంది ఇంట్లోనే ఉన్నానని, తాను కానీ తన కుటుంబ సభ్యులు కానీ ఇప్పటి వరకు ఆ స్టోర్ రూమ్ లో ఎలాంటి నగదు ఉంచలేదని, అలాగే తాను బ్యాంకు నుంచి మాత్రమే డబ్బు తీసుకుంటానని, దానికి సంబంధించిన అన్ని ట్రాన్సాక్షన్ స్లిప్లు తన వద్ద ఉన్నాయని చెప్పారు. ఈ కేసు మొత్తం తనపై కుట్ర అని ఆయన ఆరోపించారు. హైకోర్టు లేదా సుప్రీంకోర్టు న్యాయమూర్తులపై వచ్చిన కంప్లైంట్స్ ను 3 న్యాయమూర్తుల కమిటీ దర్యాప్తు చేసేలా 1999లో సుప్రీంకోర్టు ఇన్ హౌస్ కమిటీ ప్రక్రియను ఏర్పాటు చేసింది. ఇప్పుడు ఈ కేసును పంజాబ్ మరియు హర్యానా చీఫ్ జస్టిస్, హిమాచల్ ప్రదేశ్ చీఫ్ జస్టిస్ మరియు కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తి దర్యాప్తు నిర్వహిస్తున్నారు. దర్యాప్తు తర్వాత ఈ కమిటీ యశ్వంత్ వర్మ గారిని నిర్దోషిగా నిర్ధారించవచ్చు లేదా రాజీనామా చేయమని కోరవచ్చు. ఒకవేళ ఆయన రాజీనామాకు నిరాకరిస్తే ఆయనను తొలగించమని కమిటీ ప్రధానమంత్రికి, రాష్ట్రపతికి తెలియజేయవచ్చు. ఈ కేసు విషయంలో ఇన్వెస్టిగేషన్ చేసి ఇంకా నిజానిజాలు తెలియాల్సి ఉంది. జస్టిస్ యశ్వంత్ వర్మకు ప్రస్తుతానికి ఎలాంటి న్యాయపరమైన బాధ్యతలు అప్పగించకూడదని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ సంజీవ్ ఖన్నా గారు నిర్ణయించారు. డు సబ్స్క్రైబ్.